నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ అంటే అమరావతి పోలవరం అంటూ ఉంటారు. అయితే ఈ పోలవరం ఎత్తుపై చాలా సందేహాలు ఉన్నాయి. మీరే కుదించారని టీడీపీ వైసీపీ వాదనలు కూడా వినిపించాయి. మరి మొత్తానికి 45.72 మీటర్ల ఎత్తులో పోలవరాన్ని నిర్మిస్తారా? మరి 194.60 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందా అంటే ఉంటుంది అంటూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వెబ్సైట్లో పొందుపరిచింది. మరి రెండో దశ నిర్మాణానికి కూడా లైన్ క్లియర్ అయినట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే గనక ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, పోలవరం ఎత్తు గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి సార్. ఒకానొక సమయంలో టీడీపీ వైసీపీ కూడా వాదనలు వినిపించుకున్నాయి. మీరే కుదించారని. మరి మొత్తానికి 45.72 మీటర్ల ఎత్తులో పోలవరాన్ని నిర్మిస్తాము, ఆ ఎత్తులో నిర్మించడం జరుగుతుంది, 194.60 టీఎంసీల నీటి నిల్వ కూడా ఉంటుందంటూ ఈరోజు పీపీఏ ప్రతిపాదించడం కానివ్వండి. మరి మొత్తానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే కనుక ఎన్ని లక్షల ఎకరాల సాగుకి నీరు అందుతుందంటారు? ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు 100 సార్లు 1000 సార్లు చెప్పుంటారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల రంగానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక లైఫ్ లైన్. ఈరోజు గోదావరి నుంచి 3000 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలవుతూ ఉంది. అలా సముద్రం పాలయ్యే నీటిలో నుంచి కొన్ని వందల టీఎంసీలు కనుక మనం అక్కడ నుంచి తరలించుకోగలిగితే దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి, అలాగే పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా నీరు తరలించుకోవడానికి ఆస్కారం అవుతుంది. గోదావరి, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా, ఇలా ఈ నదుల అనుసంధాన ప్రక్రియతోటి రాష్ట్ర వ్యాప్తంగా దుర్భిక్షం అనే దాన్ని పూర్తిగా దూరం చేయగలుగుతాం. సారవంతమైన భూములు ఉన్నాయి, కష్టపడే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. వీరందరికీ కావాల్సిన నీటి వెసులుబాటు పోలవరం ప్రాజెక్ట్ నుంచి మనం అందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పోలవరం నల్లమల సాగర్ ద్వారా పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు తరలించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. నీటికి కొరత లేదు, కావాల్సింది సక్రమంగా సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగి ఆ ఫలాలు అందరికీ అందుబాటులోకి రావాలి అని అంటే ఆ జలాశయం పూర్తి స్థాయిలో మీరు ఇందాక ప్రస్తావించిన 194 టీఎంసీల స్థాయిలో నింపగలిగితేనే, అక్కడ నీరు నిల్వ ఉంచగలిగితేనే, అలా ఉంచగలగాలి అని అంటే 45.72 మీటర్ల లెవెల్కి నీరు నిలబెట్టాలి. అయితే ఇక్కడ సాంకేతిక పరంగా కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. ఒకటి, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సరే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తొలి ఏడాదే పూర్తి స్థాయి లెవెల్కి నీరు నిలబెట్టరు. గ్రాడ్యువల్గా స్టేజ్ వైజ్గా తొలేడాది ఒక సర్టైన్ లెవెల్ వరకు, సెకండ్ ఇయర్ ఇంకొంచెం లెవెల్ వరకు, అలా ఆ ప్రాజెక్టు నాణ్యతని పరీక్షించుకుంటూ గ్రాడ్యువల్గా ఆ స్టోరేజ్ లెవెల్ పెంచుకుంటూ వెళ్తారు. ఈ మధ్యకాలంలో పూర్తయ్యి నీరు నిల్వ చేస్తూ వస్తున్న పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మనందరి కళ్ళ ముందు మనకు తెలిసిన వాస్తవంగా పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీ 45 టీఎంసీలు. కానీ మొట్టమొదటి సంవత్సరం అందులో 20 టీఎంసీలే నిల్వ చేశారు. ఆ మరుసటి సంవత్సరం 30 టీఎంసీలు. గ్రాడ్యువల్గా పూర్తి లెవెల్ వరకు నింపటం మొదలుపెట్టారు. అలాగే పోలవరం కూడా. కాబట్టి ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దాన్ని ఫేజ్డ్ మేనర్లో నిర్మాణం చేయాలి అని చెప్పని ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్లు. ఈ 41.15 మీటర్ల లెవెల్కి నీరు నిల్వ చేస్తే 115 టీఎంసీలే నిల్వ ఉంటాయి. ఈ 115 టీఎంసీలు నిల్వ ఉండటం వల్ల సబ్మెర్జ్ అయ్యే ఏరియా, ఇక్కడ సహాయ పునరావాసాలు కూడా చాలా కీలకం. ఒక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులుగా మారే ప్రజలు, కొందరు వ్యవసాయ భూములు కోల్పోతారు, కొందరు నివాస గృహాలు కోల్పోతారు, వారి ఉపాధి అవకాశాలు కోల్పోతారు, వారిని మొత్తం వేరే ప్రాంతానికి రీలొకేట్ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అటువంటప్పుడు ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసే క్రమంలో సైమల్టేనియస్గా ఈ సహాయ పునరావాస కార్యక్రమాలు కూడా కొనసాగించాలి. ఈ కొనసాగించడం కోసం
ఇవాళ సుమారుగా 2 లక్షల మందిని నిర్వాసితులుగా గుర్తించి వాళ్ళని రీలొకేట్ చేయాల్సిన అవసరం ఉన్న రీత్యా వాళ్ళందరికీ నివాస గృహాల నిర్మాణం చేయాలి, వాళ్ళందరికీ పునరావాస ప్యాకేజీలు ఇవ్వాలి, భూమి కొని పెట్టాల్సిన రైతులు ఉన్నారు. ఇటువంటప్పుడు మరి ఆ ప్రక్రియ కొనసాగాలి అని అంటే ఓవర్ నైట్ అక్కడ ఉండే 2 లక్షల మందిని రీలొకేట్ చేయడం సాధ్యం కాదు. అందుకోసం ఎలా అయితే ప్రాజెక్టు నిర్మాణం ఆ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత స్టేజ్డ్ మేనర్లో ఈ నిల్వ చేసే ప్రక్రియ ఉంటుందో దానికి అనుగుణంగా ఫస్ట్ ఫేజ్లో 41.15 మీటర్ల వరకు నిల్వ ఉంచుతారు. ఆ పరిధిలో సబ్మెర్జ్ అయ్యే ప్రాంతాల వాళ్ళని ముందుగా ఐడెంటిఫై చేసి వాళ్ళని మొట్టమొదటిగా రీలొకేట్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్లో పూర్తి లెవెల్ 45.72 మీటర్లు 194 టీఎంసీ లెవెల్లో నిల్వ చేసినప్పుడు అప్పుడు మరింత విస్తృతంగా సబ్మెర్జ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసమే కదా ఇప్పుడు ముంపు ప్రాంతాలు, ముంపు మండలాలు అని చెప్పని తెలంగాణ నుంచి రాష్ట్ర విభజన చట్టంతో ఆమోదించిన తర్వాత కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంటు ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం 7 మండలాలని ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇవాళ 7 మండలాలు ఎఫెక్టెడ్ సబ్మెర్జ్ అయ్యే మండలాలే. కాబట్టి ఆ 7 మండలాల ప్రజలని వేరే ప్రాంతాలకి రీలొకేట్ చేయడానికి కావాల్సిన పునరావాస ప్యాకేజ్ అమలు చేయడానికి సుమారుగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ అమలు చేయాలంటే 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 28,000 కోట్ల రూపాయల డబ్బు చేతిలో ఉన్నా కానీ ఓవర్ నైట్ వాళ్ళ కోసం కాలనీల నిర్మాణం ఇవన్నీ పూర్తి కావు. కాబట్టి ఆ కాలనీల నిర్మాణం ఇవన్నీ పూర్తి అయిపోయి వాళ్ళకి పునరావాస ప్యాకేజ్ ఇచ్చి ఆ ఇవ్వటం ద్వారా వాళ్ళని రీలొకేట్ చేసేటప్పటికి ఈ 45.72 మీటర్లలో అంటే వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు ఇవ్వకుండా ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేసి వాళ్ళు చెట్ల కింద ఉండలేరు కదా. కాబట్టి ఎటు తిరిగి సాంకేతికంగా 2 ఫేజుల్లో నీళ్లు నిలబెట్టాల్సి ఉంది. కాబట్టి ఈ 2 ఫేజుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టారు. కానీ ఈలోగానే వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూసారా 41.15 మీటర్లకి కుదిస్తున్నారు. దీన్ని ఒక బ్యారేజ్ లెవెల్కి పరిమితం చేస్తూ ఉన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు పూర్తి స్థాయిలో దక్కకుండా చేస్తున్నారని చెప్పని ఒక రకంగా ఫేక్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక్కడ గమనించుకోవాల్సింది 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే వాస్తవంగా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాజెక్టు శంకుస్థాపన జరిగినా కూడా ఆయన హయాంలో హెడ్ వర్క్స్కి సంబంధించి 1% పని కూడా జరగల. ఆ రోజుల్లో ఆయన రైట్ బ్యాంక్ కెనాలు, లెఫ్ట్ బ్యాంక్ కెనాలు మట్టి పనులు మాత్రం చేసి ఆ మట్టి పనుల్లో లాభాలు దండుకొని ఆనాడు మమ అనిపించిన స్థితి నుంచి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ తర్వాత ఎగ్జిక్యూటింగ్ అథారిటీగా ఏపీ గవర్నమెంట్ని నియమించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ఆయన ప్రతి వారం సమీక్ష జరుపుతూ 71%కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నిర్మాణ ప్రక్రియని తీసుకువెళ్ళగలిగారు. అలాగే పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్లో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగా పట్టిసీమ నుంచి నీరు లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాకి అనుసంధానం చేయడం ద్వారా 80 టీఎంసీలకు పైగా ప్రతి సంవత్సరం కృష్ణా డెల్టాకి నీరు తరలించగలుగుతూ ఉన్నారు. అలాగే అలా తరలించడం ద్వారా 13.16 లక్షల కృష్ణా డెల్టా స్థిరీకరణకు కూడా గోదావరి నీటిని వినియోగించగలుగుతూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన నిర్వాహక పర్యవసానం రివర్స్ టెండర్ పేరిట అప్పటి వరకు చాలా విజయవంతంగా 24 గంటల్లో లార్జెస్ట్ కాంక్రీటు వర్క్ చేసిన కాంట్రాక్టర్గా, లార్జెస్ట్ కాంక్రీట్ వర్క్ చేసిన ప్రాజెక్టుగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నవేగా సంస్థని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సంకుచిత ఆలోచనతోటి ఆ కాంట్రాక్ట్ సంస్థని తప్పించి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటింగ్ అథారిటీగా ఉండి ఆ సంస్థను తప్పించి ఇంకొక వేరే సంస్థని కేటాయింపు చేసే క్రమంలో గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటారు. అంటే ఏ కాంట్రాక్ట్ సంస్థ అయినా ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో నవంబర్ ఆఖరి నుంచి జూన్ ఆఖరి వరకు గోల్డెన్ పీరియడ్ అంటారు. జూలై మొదటి వారం నుంచి వరదలు రావటం మొదలవుతాయి. వర్షాలు అధికంగా పడతాయి. వరదలు రావటం మొదలైతే నిర్మాణ పనులు టేకప్ చేయడానికి వీలుండదు. అటువంటి గోల్డెన్ పీరియడ్లో ఈ కాంట్రాక్టర్ మార్చడం ద్వారా 8 నెలల పాటు కాంట్రాక్టర్ లేని స్థితి కల్పించడం ద్వారా 1 సంవత్సరం పాటు పోలవరం ప్రాజెక్టు పనులను స్తంభింపజేసిన పర్యవసానం ఆ సంవత్సరం వచ్చిన భారీ వరదలకి అప్పటికే నిర్మాణం చేసిన డయాఫ్రమ్ వాళ్ళు కూడా దెబ్బతిన్న తీరు చూసాం మనం.
పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన తీరు చూసాం. జగన్మోహన్ రెడ్డి పాలన హయాంలో 2020 జూన్కి ప్రారంభిస్తామన్నారు, 20 డిసెంబర్కి ప్రారంభిస్తామన్నారు, 21 ఖరీఫ్ అన్నారు, 21 రబీ అన్నారు. అంతిమంగా 2022లో ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో మాకే క్లారిటీ లేదు అని చెప్పని చేతులు ఎత్తేసిన స్థితి చూసాం. ఆనాడు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ఒక అగమ్యగోచరంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి నాడు చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక అంకిత భావంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అంటే అనవసరపు అభాండాలు మోపుతూ ఉన్నారు. అలా అనవసరపు అభాండాలు మోపుతున్న పర్యవసానం వాళ్ళు చేస్తున్న ప్రచారం అవాస్తవం అని చెప్పని తేడతల్లం చేస్తూ పోలవరం ప్రాజెక్టు దాటి నేడు వెబ్సైట్లో కూడా రెండో ఫేజు అంటే 45.72 మీటర్ల ప్రస్తావన మెన్షన్ చేయటం, ఆ 45.72 మీటర్ల ప్రస్తావన మెన్షన్ చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు పోలవరం స్థితిగతులను ఒకసారి గమనించుకున్నప్పుడు నాడు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి పూర్తి చేసుకోవడం జరిగింది. అలా పూర్తి చేసుకొని ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాము నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టారు. 2026 జూన్ నాటికి ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్తో కలిపిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయి ఫస్ట్ ఫేజు 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టడం సాధ్యమయ్యి పోలవరం రైట్ బ్యాంక్ కెనాలు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి నీరు తరలించడం కూడా సాధ్యపడి ఇప్పుడు పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి సుమారుగా 3.5 లక్షల ఎకరాల స్థాయికట్టుకు నీరు అందుతుంది. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి సుమారుగా 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. వీటికి తోడు గోదావరి డెల్టా 10.13 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుద్ది. దీనికి అదనంగా రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు తరలించడం ద్వారా 13.16 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా కూడా స్థిరీకరణ జరగడానికి ఆస్కారం ఉంది. వీటికి తోడు అదనంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 194.6 టీఎంసీలు పోలవరం రిజర్వాయర్లో నిలబెట్టడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో పోలవరం నుంచి సుమారుగా ఒక 200 టీఎంసీలు నల్లమల్ల సాగర్కి అనుసంధానం చేయడం ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్లో 200 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి పల్నాడు ప్రాంతంలో బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేయడం ద్వారా అక్కడి నుంచి నల్లమల్ల సాగర్కి తరలించి మెట్ట ప్రకాశం జిల్లా, మెట్ట నెల్లూరు జిల్లా, కడప జిల్లా అక్కడ ప్రజలకి సాగునీరు సౌకర్యం కల్పిస్తా ఆ ప్రాంత రైతాంగాన్ని పూర్వోదయ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ప్రతిపాదించిన రాయలసీమ అంటే ప్రకాశం జిల్లాతో కూడిన రాయలసీమని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయాలి అని చెప్పని సంకల్పిస్తున్న ఆ సంకల్పానికి నీటి వసతి కల్పించే విధంగా పోలవరం ప్రాజెక్టు నుంచి ఇప్పుడు రాయలసీమ ప్రాంత నీటి కొరతను కూడా తీర్చే విధంగా ఇప్పుడు ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తున్నట్టుగా 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ రంగానికి ఒక లైఫ్ లైన్గా ఉపయోగపడటం ఖాయం. అలా ఉపయోగపడుతున్న క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తాగునీటి అవసరాలు తీరుస్తుంది. అలాగే ఇవాళ లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవుతున్న నేపథ్యంలో పదుల సంఖ్యలో టీఎంసీలతోటి పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగర తాగునీటి అవసరాలకి ఇవాళ గోదావరి నీరు తరలించడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం జరుగుతున్న పోలవరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిత్య పర్యవేక్షణలో దినదిన ప్రవర్ధమానమై పూర్తి జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే ఒక కీలక ప్రాజెక్టుగా మారనుందనేది వాస్తవం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.